హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ బాలామృతం. ఈరోజు మన వీడియోలో ఎనర్జీ బూస్టింగ్ హై ప్రోటీన్ చట్నీని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 పచ్చిమిర్చిని 3 ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలను అడ్జస్ట్ చేసుకోవాలి. మిర్చి వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక అరకప్పు పల్లీలను కూడా తీసుకుని వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ని, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని, మరొక టేబుల్ స్పూన్ వాటర్మిలన్ సీడ్స్ని తీసుకుని దోరగా వేయించుకుని దానిలో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మీకు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపును రెడీ చేసుకుందాం. పల్లీలు వేయించిన అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగాక శనగపప్పు, దంచిన వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసి పోపు వేగాక చట్నీలో కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అలాగే హై ప్రోటీన్ ఇంకా ఎన్నో పోషకాలు ఉన్న చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.